హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ జఫీ లవ్స్ నాని. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఎగ్ పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? నేనైతే 9 eggs తోటి చేస్తున్నానండి. అవి ముందుగానే బాయిల్ చేసేసుకుని తొక్క తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, కారం, గరం మసాలా, టమాటాలు ఒక 5 నుంచి 6 చిన్న సైజ్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే చింతపండు రసం, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఒక నిమ్మకాయ సైజ్ అంత, మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. పసుపు, అలాగే ఆయిల్. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. స్టవ్ వెలిగించుకుందాం. దానిలో ఇది ఎగ్ కర్రీ కాబట్టి నేను ఒక 3 గరిటెల ఆయిల్ పోస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 గరిటెలు. ఆయిల్ వేడవనిద్దాం. ఆయిల్ వేడయిందండి. దానిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు. ఏ కర్రీలో అయినా సరే కొంచెం మెంతులు వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. అలాగే 4 లవంగాయలు, చెక్క ఉంటే కూడా కొంచెం 2 చిన్న ముక్కలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. ఆవాలు చిటపటం అంటున్నాయండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం వేగనిద్దాం. ఇలా ఆనియన్ వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలిపేసేయండి. కలిపేసి కొంచెం వేగనివ్వండి. కొంచెంసేపు వేగనిద్దాం. ఆనియన్స్ అనేవి ఇంకొంచెం వేగాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఆనియన్స్ ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకేంటండి విశేషాలు? మా వాడికైతే రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారండి. ఈరోజుతోటి వాడికి స్కూల్ అయిపోయింది. సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎండలు బాగా మండిపోతున్నాయి. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది చిన్నపిల్లలతోటి. అందులోనూ నాకు 2 బాబులేనండి, 2 చిన్నపిల్లలే. సో ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. దీనిలో టమాటాలు వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకోండి. అలాగే దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపేసుకుంటాం. కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే టమాటాల కలర్ అనేది చేంజ్ అవ్వదు. సో అందుకే నేను ఇమీడియట్గా వేసేసాను. సో కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం. అలాగే
అలాగే చింతపండు నానిపోయింది, గుజ్జు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. టమాటాలు మగ్గేయలేదు, టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీనిలో ధనియా పౌడర్, కారం, గరం మసాలా వేసేసుకుందాము. నేనైతే 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలిపేసుకుని దీనిలో ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది దానిలో వేసేద్దాము. కర్రీలో చింతపండు పులుసు వేసేసుకున్నాము. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకోండి, పులుసుకి సరిపడా వాటర్. ఎందుకంటే ఇది ఎగ్ పులుసు కదా, కొంచెం గ్రేవీ కర్రీ కావాలి. ఇలా వాటర్ వేసేసుకుని ఒకసారి కలిపేసి దీని మీద మూత పెట్టేసుకుని బాయిల్ చేసుకోండి. ఈ పులుసు అనేది కొంచెం మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు దానిలోకి ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఒకసారి పులుసు ఎక్కడి వరకు ఉందో చూద్దాము. చూడండి, మంచిగా మరుగుతుంది పులుసు అనేది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్కి నేను ఘాట్లు పెట్టి తీసుకున్నాను, అప్పుడు పులుసు అనేది మంచిగా దిగుతుంది వీటిలోకి. చూడండి, ఎగ్స్ వేసేసాను. ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినా లేదో మసాలా అవన్నీ ఒకసారి టేస్ట్ చేసి ఒకవేళ ఏమైనా సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం కారం తగ్గిందండి, లైట్గా కారం వేస్తున్నాను. మిగతా మసాలా, ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకుని ఒకసారి మరగండి. పులుసు అనేది ఇంకొంచెం చిక్కబడితే సరిపోతుందండి, కర్రీ అయిపోతుంది. కొంచెం చిక్కబడ్డాక కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని స్టవ్ బంద్ చేసేసుకోండి. కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఒకసారి కూర కలుపుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ అయిపోతుంది. చూడండి, ఎగ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం దగ్గరకు వచ్చాక కొత్తిమీర, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుందాము. మా చిన్నోడు ఇప్పుడే లేచాడండి, ఏడుస్తున్నాడు. వాడు ఎగ్ చూశాడు, ఎగ్ కావాలి అంటున్నాడు. ఓకే నాన్న, ఇద్దరికి పెడతానమ్మా. కర్రీ అయిపోతుంది. ఆమ్లో ఎగ్ వేసి పెడతాను, సరేనా? చూడండి, కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసాను. అన్నీ సరిపోయినాయి. చింతపండు పులుసు, మసాలా, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇంకొక నిమిషం ఉంచేసి బంద్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మా హస్బెండ్కి ఈ ఎగ్ పులుసు అంటే చాలా ఇష్టం అండి. స్పెషల్గా మా హస్బెండ్ కోసం ఎక్కువ చేస్తూ ఉంటాను ఈ ఎగ్ పులుసు అనేది.
చూడండి కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇంకా కర్రీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే